నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ లో మూసీ ఉగ్రరూపం పరిసర ప్రాంతాలు అతలాకుతలం ముంపు బాధిత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలింపు వరద గుప్పిట్లోనే ఎంజీ బస్ స్టేషన్ తాత్కాలికంగా మూసివేత ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మూసీ పరివాహకంలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్ ఆరా భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగానికి ఆదేశం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పలు గ్రామాలను చుట్టేసిన వరద నేట మునిగిన కాలనీలు ప్రజల అవస్థలు దేశవ్యాప్తంగా 97,500 బిఎస్ఎన్ఎల్ 4G టవర్లు ప్రారంభించిన ప్రధాని మోదీ గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సేవలు అందుతాయని వెల్లడి బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తృతమయ్యాయన్న చంద్రబాబు సాంకేతికతలో వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకోవాలని సిబ్బందికి సూచన తెలంగాణలో 65 ఏటీసీలను ప్రారంభించిన రేవంత్ రెడ్డి యువత నైపుణ్యాలు పెంచుకుంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని స్పష్టీకరణ సరిహద్దుల్లో గగనతల రక్షణ బలోపేతానికి కేంద్రం చర్యలు అనంత శస్త్రక్షిపణుల మోహరింపునకు నిర్ణయం 30,000 కోట్లతో కొనుగోలుకు ఆర్డర్ వికారాబాద్ తాండూరు రంగారెడ్డి జిల్లా శివార్లలో కురిసిన కుండపోత వానలకు హైదరాబాద్లో వరద పోటెత్తింది మూసీ ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చగా లోతట్టు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి జంట జలాశయాలకు వరద పోటెత్తగా గేట్లు ఎత్తి నీటిని భారీగా విడుదల చేస్తున్నారు ఫలితంగా మూసీ పరివాహక ప్రాంతాలు సమీప బస్తీలు ఏటా వర్షాల వల్ల ముంపు బారిన పడి సర్వస్వం కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి ఎగువన కురిసిన భారీ వర్షాలతో మూసీకి ఒకేసారి వరద పోటెత్తగా హైదరాబాద్లోని పలు కాలనీలు నీట మునిగాయి పెద్ద మొత్తంలో మూసీ నదిలోకి ప్రవాహం పోటెత్తగా పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు వంతెనలు బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఈ ప్రభావం బాపుఘాట్ నుంచి మూసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది మూసీ నదిని ఆనుకొని ఉన్న మూసానగర్ రసూల్పురా వినాయక వీధి శంకర్ నగర్ పరిధిలోని ఇళ్లు నీట మునిగాయి ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు చాదర్ఘాట్ మూసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపివేశారు మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది ఏటా మూసీ వరద వెతలు తప్పడం లేదని స్థానికులు వాపోయారు ఇంట్లో నిత్యావసరాలు సహా వస్తువులన్నీ తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మూసీ వరద ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు చాదర్ఘాట్ మూసారాంబాగ్ ఎంజీబీఎస్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించారు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు వరదలో చిక్కుకొని భవనాలపై ఉన్న వారికి డ్రోన్స్ ద్వారా ఆహారం అందించే ప్రక్రియను పర్యవేక్షించారు మరోవైపు మూసీ ప్రవాహ ఉధృతికి నేట మునిగిన మూసారాంబాగ్ వంతెన వద్ద పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలించారు మూసారాంబాగ్ దగ్గర మూసీ నదిపై నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనను పరిశీలించారు ఇప్పటి వరకు పూర్తయిన బ్రిడ్జి పనులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఆయన ప్రవాహం వద్దకు వెళ్లొద్దని సూచించారు వరదల తీవ్రత దృష్ట్యా డిఆర్ఎఫ్ హైడ్రా బృందాలను అందుబాటులో ఉంచామని బల్దియా కమిషనర్ వివరించారు నిత్యం వేలాది ప్రయాణికులతో రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ను మూసీ వరద చుట్టుముట్టింది ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రయాణికుల ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేశారు అప్రమత్తమైన యంత్రాంగం ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు బస్సులను లోనికి అనుమతించడం లేదని వెల్లడించారు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఎల్బీ నగర్ ఉప్పల్ స్టేషన్లకు తరలిస్తున్నట్లు తెలిపారు అయితే క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి భిన్నంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు తక్షణమే దూర ప్రాంతాలకు వెళ్లే వారికి సరైన బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు
అటు ఎంజీబీఎస్ వద్ద పరిస్థితిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దసరా సెలవుల దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా తాండూరులో కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ఉధృతికి మండలంలోని వీర్శెట్టిపల్లి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నది ఉధృతికి ఒడ్డున ఉన్న మహాదేవలింగేశ్వర ఆలయం నీట మునిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎడతెరిపిలేని వర్షానికి సింగరేణి ఉపరితల గనుల్లో భారీగా వరద నీరు చేరింది. 4 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మోటార్లతో వరద నీటిని అధికారులు బయటకు పంపుతున్నారు. అటు భద్రాద్రి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి దేవరంపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పరిసర ప్రాంతాల్లోని పొలాలు నీట మునిగాయి. సంగారెడ్డిలో వర్షానికి రోడ్లన్నీ నీట మునిగాయి. కొండాపూర్ మండలం సైదాపూర్ నుంచి అనంతసాగర్ వెళ్లే రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. జయశంకర్ భూపాలపల్లిలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహదేవ్పూర్ మండలం చండ్రపల్లి వాగు ఉధృతితో అన్నారం, నాగపల్లి, మద్దులపల్లి, పలుగుల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షానికి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎడతెగని వర్షానికి నిర్మల్ జిల్లా భైంసా గడ్డెనవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మూసీ పరివాహకంలోని వరద బాధిత ప్రాంతాల్లో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూసీ పరివాహకంలో వరద పరిస్థితులపై సమీక్ష జరిపిన సీఎం ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అర్ధరాత్రి ఎంజీబీఎస్ చుట్టూ నీళ్లు రావడంతో అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం సమీక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించాలని ఆదేశించారు. ఇవాళ కూడా హైదరాబాద్లో భారీ వర్ష సూచన ఉందందున పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాలను సీఎం అప్రమత్తం చేశారు. మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని, అటువైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయన్న ఆయన మూసీ వరదతో ఎంజీ బస్టాండ్ పరిసరాలు నీట మునిగాయని తెలిసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అక్కడి ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు మొదలుపెట్టిందన్న పవన్ ప్రభుత్వ సూచనలు, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని సూచించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పి వారికి అవసరమైన ఆహారం అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన తెలంగాణ నాయకులు, శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. జోరు వానలకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు మండలాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి మోకాళ్ల లోతు నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు వంతెనలపై వరద నీరు ఉధృతంగా ప్రవహించుండగా ఆయా ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆత్మకూరు మండలంలో సిద్ధాపురం అలుగు పొంగి కర్నూలు, గుంటూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను నంద్యాల, గిద్దలూరు మీదుగా అధికారులు దారి మళ్లించారు. ఆదోని శివారులోని రాంజల చెరువు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామంలో అంద్రి ఉగ్ర రూపం దాల్చగా పంట పొలాలు నీట మునిగాయి. గోనెగండ్ల మండలంలో మల్లెలవాగు ఉప్పొంగి గంజహల్లి గ్రామంలోని కాలనీలు నీట మునిగాయి. గోనెగండ్ల, ఎమ్మిగనూరు, నందవరం, పెద్ద కడబూరు మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. ఈ వర్షాలు తీవ్ర నష్టం కలిగించినట్లు పత్తి రైతులు వాపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి గూడూరు తహసీల్దార్ కార్యాలయంలోకి నీరు చేరి కంప్యూటర్లు, టేబుళ్లు, దస్త్రాలు సహా ఇతర సామాగ్రి తడిచిపోయింది. ఉద్యోగుల విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో భారీ వర్షానికి ఎప్పుడు పైకప్పు మీద పడుతుందోనని కార్యాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. గోనెగండ్ల మండలం గాజులదిన్న ప్రాజెక్టుకు భారీ వర్షాలకు నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 15,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా 4 గేట్లను ఎత్తి దిగువకు 13,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆదోనిలో రాత్రి నుంచి ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి రామజల చెరువు నిండిపోగా ఆవు, దూడవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి ఆదోనిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో వాయుగుండం తీరాన్ని తాకింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదలి బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు పడతాయని హెచ్చరించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. దేశ ప్రజలను దోచుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజల 2 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను విధిస్తే తాము ఆ పరిమితిని 12 లక్షలకు పెంచినట్లు చెప్పారు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు ప్రజలను దోచుకుంటున్నాయన్న ఆయన వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఒడిశాలోని జార్సుగూడలో పర్యటించిన ప్రధాని మోదీ టెలికమ్యూనికేషన్స్, రైల్వే, ఉన్నత విద్య వంటి రంగాలకు సంబంధించిన 60,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశవ్యాప్తంగా 8 ఐఐటీల విస్తరణకు శంకుస్థాపన చేశారు. తద్వారా వచ్చే 4 ఏళ్లలో 10,000 మంది కొత్త విద్యార్థులకు అవకాశం లభించనుంది. బిఎస్ఎన్ఎల్ స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 97,500 4G సెల్ టవర్లను ప్రారంభించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాలకు 4G సేవలు మరింత మెరుగ్గా అందనున్నాయి. हमारा संकल्प है कि चीप से लेकर शीप तक हर चीज में भारत आत्मनिर्भर हो। हर देशवासी चाहता है कि अब हमारा देश किसी पर निर्भर नहीं रहना चाहिए और इसलिए पारादीप से लेकर झारसुगुड़ा तक एक विशाल औद्योगिक क्षेत्र का निर्माण हो रहा है। ओडिशा में सेमीकंडक्टर पार्क भी बनने जा रहा है। 2G, 3G, 4G इन सारी सर्विसेज की टेक्नोलॉजी के लिए भारत विदेशों पर ही निर्भर रहा। ऐसी स्थिति देश के लिए ठीक नहीं थी। इसलिए देश ने संकल्प लिया कि टेलीकॉम सेक्टर की ये जरूरी टेक्नोलॉजी देश में ही विकसित हो कि हमारे बीएसएनएल ने अपने ही देश में पूरी तरह स्वदेशी 4G टेक्नोलॉजी विकसित कर ली है। ఏఐకి సంబంధించిన యాప్లన్నీ దేశీయంగా అభివృద్ధి చేయగలిగితే మంచి ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏఐ ద్వారా రియల్ టైంలో మెసేజ్లు పంపే పరిస్థితి వస్తోందన్న ఆయన ఏఐకి సంబంధించిన యాప్లను దేశీయంగా అభివృద్ధి చేయాలని కోరారు. దేశీయంగా డౌన్లోడ్ చేసుకుంటున్న యాప్లలో 95% విదేశీ కంపెనీలకు చెల్లిస్తున్నామని తెలిపారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ దేశానికి శుభపరిణామమని అన్నారు. బిఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందని, ఒక్కసారి టెక్నాలజీ మారిందంటే ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. దేశంలో బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తృతమయ్యాయన్న చంద్రబాబు ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలందిస్తున్నారని వెల్లడించారు. బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందిని 4G నెట్వర్క్ తెచ్చేందుకు సహకరించిన భాగస్వామ్య సంస్థలను సీఎం అభినందించారు. ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు. ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా కళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇది ఎసెన్షియల్. ఇల్లు ఎట్లయితే అవసరమో స్మార్ట్ ఫోన్ కూడా అదే మరికి అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్మార్ట్ ఫోన్ వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా పెరిగిందో డెమాన్స్ట్రేటివ్గా ఆంధ్రప్రదేశ్లో చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచానికే మనం టెక్నాలజీ అందించే రోజు వచ్చిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మనం అందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. 30 ఏళ్లలో చేసింది రాబోయే 10 ఏళ్లలో మనం చేయబోతున్నాం. టెక్నాలజీ ఇస్ మెచ్యూర్డ్, డేటా ఈజ్ వెల్త్, AI is a reality, quantum is a reality. By 2047, India will be number 1 globally. Indians will be number 1 powerful community globally. అది కార్పొరేట్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు, రెండులో కూడా మనమే ఉంటాం. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చిత్తశుద్ధి, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. మల్లేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన శిక్షణా కేంద్రాలు, ఏటీసీలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం ప్రారంభించారు.
మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని, యువతకు నైపుణ్యం అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న సీఎం దీనికి యువత సహకరించాలని కోరారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికోసం యువతలో నైపుణ్యాలు పెంచేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను ప్రారంభించామని, మిగతా 51 ఏటీసీలను ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. ఏటీసీలు శిక్షణ పొందిన వారికి విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని సీఎం వివరించారు. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలు కూడా మన ముందు మొక్కరిల్లే రోజు వస్తుంది. అది చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. సాంకేతిక నైపుణ్యం ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ తలరాతలు మారాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఒకప్పుడు ఐటీఐలో చదువుకుంటే ఆర్టీసీ వాళ్ళు అప్రెంటిషిప్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఆర్టీలో తీసుకొని, మరి ఈ రోజు ఎందుకు తీసుకుంటలేరో నాకు తెలియదు. మీరు దయచేసి మీ ఆర్టీసీలో ఏటీసీలో చదువుకున్న పిల్లలకు అప్రెంటిషిప్ ఇచ్చి వాళ్ళకి అవకాశం కల్పించి ఆర్టీసీలో అప్రెంటిషిప్ ఇవ్వండి. వచ్చే సంవత్సరం నుంచి ఈ ఏటీసీలలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయల స్కాలర్షిప్ అందించడం ద్వారా ఆ పిల్లలకు దొవ్వ ఖర్చులకు ఉండడానికి ఖర్చులకు వెళ్తాయి. ఆ పిల్లలు చదువుకుంటారు. ఆ ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. తెలంగాణలో 23 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనర్గా సజ్జనార్ను, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్ను నియమించింది. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న శివధర్ రెడ్డిని ఇప్పటికే రాష్ట్ర డీసీపీగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజా బదిలీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సిఐడి అదనపు డీజీగా ఉన్న చారు సిన్హాకు ఏసీబీ డీసీగా అదనపు బాధ్యతలిచ్చారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీసీగా స్వాతి లక్రాకు అదనపు బాధ్యతలివ్వగా ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డిని నియమించారు. ఇంటెలిజెన్స్ డీసీగా విజయ్ కుమార్, పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్ర, గ్రే హౌండ్స్ ఆక్టోపస్ అదనపు డీసీగా అనిల్ కుమార్, మల్టీజోన్ 2 ఐజీగా డిఎస్ చౌహాన్ నియమించారు. విపత్తు నిర్వహణ, ఫైర్ డీసీగా విక్రమ్ సింగ్ మాన్, హైదరాబాద్ నేర విభాగ అదనపు సిపిగా శ్రీనివాసులకు బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీది అభయహస్తం కాదని, అచేతన హస్తమని విషయం ప్రజలకు అర్థం కావడానికి ఎక్కువ కాలం పట్టలేదని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ హామీలతో ఉన్న గ్యారంటీ కార్డు కాస్త గాసిప్ కార్డుగా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో సమావేశమైన బీఆర్ఎస్ నేతలు తెలంగాణలో ప్రతి ఒక్కరిపై ఎంత రుణభారం ఉందో వివరించేలా తయారు చేసిన బాకీ కార్డును విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో గాంధీల మాటగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలందరికీ వివరిస్తామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ మోసమే ఇవాళ తెలంగాణ ప్రజల చేతుల్లో ఒక పాశుపతాస్త్రం. కాంగ్రెస్ చేసిన దోకానే మీకు సరైన మోకానిచ్చింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో, అట్లాగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీకు బ్రహ్మాండమైన మోకా కూడా ప్రజలకు దక్కింది. అది చెప్పడానికే ఇవాళ ఈ బాకీ కార్డు, ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది, ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని, తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కేసీఆర్ గారి సైనికులు రేపు పొద్దు నుంచే చేస్తాం. అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొక్కసారి తేలిపోయింది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అందరినీ, అన్ని వర్గాల ప్రజల్ని కూడా జాగృతం చేయాలి, అందరినీ కూడా చైతన్యవంతం చేయాలి. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై సోమవారం విచారణ ప్రారంభం కానుంది. శాసనసభాపతి ప్రసాద్ కుమార్ చైర్మన్గా 10వ షెడ్యూల్ కింద ఏర్పాటైన ట్రిబ్యునల్ విచారణ జరపనుంది. ఈ మేరకు విచారణ కోసం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 29 అక్టోబర్ 1వ తేదీన 4 ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై దాఖలైన పిటిషన్ల విచారణ జరగనుంది. వారిపై పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరరెడ్డిని ప్రతివాదుల తరపు న్యాయవాదులు 29వ తేదీన క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అక్టోబర్ 1వ తేదీన క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మరో 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ దసరా పండుగ తర్వాత జరిగే అవకాశం ఉంది. ఖనిజాల అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో క్వార్జ్, సిలికా అక్రమ తవ్వకాలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓబులాపురం గనుల్లో ఇనుప ఖనిజం చోరీపై మరో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శాసనసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. ఆయా అక్రమ తవ్వకాలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ పర్యటన వివరాలను మంత్రి నారా లోకేష్ శాసన మండలి లాబీలో సహచర మంత్రులు, ఎమ్మెల్సీలకు వివరించారు.
జీఎస్టీ సంస్కరణలపై కర్నూలులో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా శ్రీశైలం మల్లన్నను ప్రధాని మోదీ దర్శించుకుంటారని లోకేష్ వెల్లడించారు. చైనాలోని గాన్స్ ప్రావిన్స్లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. లాంగ్జీ కౌంటీలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. వేర్వేరు ప్రమాదాల్లో 7గురు గాయపడ్డారని వెల్లడించింది. భూకంపం ధాటికి 8 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో నివాసాలకు పగుళ్లు వచ్చాయని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. గాన్స్ ప్రావిన్స్లో లెవెల్ 4 ఎమర్జెన్సీని ప్రకటించారు. 255 మంది అగ్నిమాపక సిబ్బంది 12 భూకంప ప్రభావిత గ్రామాలకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దాడులు ఆపాలని పాకిస్తాన్ ప్రాధేయపడిందని ఐరాసాలో భారత ప్రతినిధి పేటల్ గహ్లోత్ తెలిపారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడో పార్టీ జోక్యం లేదని తేల్చి చెప్పారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని నివారించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని ఐరాసా వేదికగా ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ధీటుగా బదులిచ్చింది. ఐరాసా సర్వప్రతినిధి సమావేశాల్లో పాక్ ప్రధాని అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని పేటల్ గహ్లోత్ విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని ఆమె వివరించారు. ఆ సమయంలో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని గుర్తు చేశారు. భారత సైన్యం జరిపిన దాడిలో మృతి చెందిన ఉగ్రవాదులకు పాక్ సైన్యం అధికారులు బహిరంగంగా సంతాపం తెలిపారని ఆమె చెప్పారు. పాక్ ప్రభుత్వానికి ఉగ్రవాదంతో సంబంధాలున్నాయని చెప్పడానికి అదే పెద్ద సాక్ష్యమని తెలిపారు. ద్వేషం, మతోన్మాదానికి నిలయంగా మారిన పాక్ ఐరాసా జనరల్స్ అసెంబ్లీలో మత విశ్వాసాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చురకలంటించారు. పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో గగనతల రక్షణ బలోపేతానికి అనంత శస్త్ర క్షిపణులను మోహరించాలని భారత సైన్యం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ BELకు ఆర్డర్ ఇచ్చింది. భూతల నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే అనంత శస్త్ర క్షిపణులను DRDO అభివృద్ధి చేయగా BEL సంస్థ వాటిని ఉత్పత్తి చేయనుంది. అనంత శస్త్ర క్షిపణుల కొనుగోలుకు సైన్యం 30,000 కోట్ల వ్యయం చేయనుందని అధికారి ఒకరు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ప్రయోగించిన డ్రోన్లను దేశీయంగా రూపొందించిన ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థతో సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. అనంత శస్త్ర గగనతల రక్షణ వ్యవస్థ 30 కిలోమీటర్ల లోపు ఉన్న లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేస్తుందని ఆ అధికారి తెలిపారు. పరీక్షల్లో భాగంగా పగలు, రాత్రి వేళలో క్షిపణి పనితీరును పరిశీలించామని చెప్పారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. 4వ రోజైన ఇవాళ ఉదయం కల్పవృక్ష వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు కటాక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సాయంత్రం సర్వభూపాల వాహన సేవలో శ్రీవారు భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్లో మూసీ ఉగ్రరూపం, పరిసర ప్రాంతాలు అతలాకుతలం, ముంపు బాధిత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలింపు. వరద గుప్పిట్లోనే MG బస్ స్టేషన్, తాత్కాలికంగా మూసివేత, ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు, అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. మూసీ పరివాహకంలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్ ఆరా, భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగానికి ఆదేశం. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జోరు వానలు, పలు గ్రామాలను చుట్టేసిన వరద, నేట మునిగిన కాలనీలు, ప్రజల అవస్థలు. దేశవ్యాప్తంగా 97,500 BSNL 4G టవర్లు ప్రారంభించిన ప్రధాని మోదీ, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సేవలు అందుతాయని వెల్లడి. BSNL సేవలు మరింత విస్తృతమయ్యాయన్న చంద్రబాబు, సాంకేతికతలో వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకోవాలని సిబ్బందికి సూచన. తెలంగాణలో 65 ATCలను ప్రారంభించిన రేవంత్ రెడ్డి, యువత నైపుణ్యాలు పెంచుకుంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని స్పష్టీకరణ. సరిహద్దుల్లో గగనతల రక్షణ బలోపేతానికి కేంద్రం చర్యలు, అనంత శస్త్ర క్షిపణుల మోహరింపునకు నిర్ణయం, 30,000 కోట్లతో కొనుగోలుకు ఆర్డర్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.